ఈరోజు ఒక గ్రీటింగ్ కార్డ్‌తోని మీ ముందుకొచ్చిన. అదేంటి ముగ్గులొదిలేసింది, కుకింగ్ వదిలేసిందా అంటే కాదు, కాదు. అన్నీ చెప్పాను గదా! మన ఛానెల్‌లో అన్నీ ఉంటాయని చెప్పి. సో, ముగ్గులు, కుకింగే తో పాటు గ్రీటింగ్ కార్డ్ ఇవాళ. యాక్చువల్లీ మా వదిన బర్త్‌డే ఉండే. సో, నా కోడలు "అత్త అమ్మకేమన్నా గిఫ్ట్ ఇద్దాం అత్త, అత్త చెప్పత్త, చెప్పత్త" అంటే సరే నేను ఆలోచించి చేస్తా స్వీటమ్మ అని చెప్పేసి గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నాననమాట. గ్రీటింగ్ కార్డ్‌కి కావాల్సిన వస్తువులేంటంటే 3 కలర్ పేపర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా గ్రీటింగ్ కార్డ్ ఏంటంటే 2 సైడ్స్ ఓపెనింగ్ ఉండాలి అని అనుకున్నా. సో, బేస్ కలర్ వచ్చి క్రీమ్ తీసుకున్నా. పైన కలర్ కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ బ్లూ కలర్ పేపర్ తీసుకున్నా. స్కెచెస్, గ్లిటర్స్, నైఫ్, నైఫ్ ఎందుకు అంటే నా దగ్గర బ్లేడ్ లేదు. సో, నైఫ్ తీసుకున్నా. సీజర్స్, పెన్సిల్, ఎరేజర్ అండ్ స్కేల్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే పిల్లలు అమ్మకి కిరీటం పెడుతున్నట్టు, క్రౌన్ పెడుతున్నట్టు అనే కాన్సెప్ట్‌తోని చేస్తున్నాననమాట. సో, దానికి డ్రాయింగ్ గూగుల్‌లో ఎతుకుతే ఒక చిన్న పిల్లలిద్దరిది వచ్చింది. సో, దానికి హ్యాండ్ పైనకి చేసి దాంట్లో ఒక కిరీటం పెట్టా. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే మదర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు స్కిన్ కలర్ వరకు బానే వచ్చింది. ఆ తర్వాత హెయిర్ ఏస్తుంటే అది స్ప్రెడ్ ఔట్ అయిపోయిందండి. అదేసాక దెయ్యంలా అనిపించింది. ఇంక మొత్తం చేసేసి, మొత్తం బ్లాక్ ఏసేసి దాన్ని కటౌట్ మొత్తం నీట్‌గా కట్ చేసుకున్నాననమాట. అది ఫస్ట్ నార్మల్‌గా రఫ్‌గా కట్ చేసేసేయండి. తర్వాత మీకు నీట్‌గా కట్ చేసుకోండి. ఆ ఎడ్జెస్ ఈజీగా వస్తాయి. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక లాడర్ లాగా గీసాను. లాడర్ ఎందుకంటే కింద పిల్లలుంటారు. పక్కన మమ్మీ ఉంటది. ఆహ్, పిల్లలు క్లైంబ్ చేసి అమ్మకి కిరీటం పెడుతున్నట్టు. సో, లాడర్ బ్లూ కలర్ స్ట్రిప్స్ కట్ చేసుకొని స్టిక్ చేశాను. పక్కన మదర్ పిక్చర్‌ని పేస్ట్ చేసి ఎగ్జాక్ట్‌లీ దాని పైన హెడ్‌కి ఒక హోల్ చేసుకున్నాను. అండ్ డయాగ్నల్‌గా ఇంకొక హోల్ చేసుకొని థ్రెడ్ 2 సైడ్స్ నుండి లాగేలాగా. అంటే పిల్లలు కింది నుండి పైనకెళ్తున్నట్టు లాగాలి అని. సో, పైన ఫస్ట్ కిందకి మనకి థ్రెడ్ లాగడానికి ఎంత కావాలో అంత ఉంచుకొని పైన నాటేసేసుకున్నా. ఇప్పుడేంటంటే కింద మనము పిల్లల్ని పెట్టుకొని అది థ్రెడ్ లాగితే ఎంతకొస్తుందో చూసుకోవాలి. అండ్ అక్కడ నేను కిడ్స్‌ని స్టిక్ చేసుకున్నాననమాట. ఎలా స్టిక్ చేసుకున్నాను అంటే ఎనకాల ఒక చిన్న పేపర్స్ ఉంచి దాని పైన ఫెవిస్టిక్ పెట్టి థ్రెడ్‌కి కిడ్స్‌కి మధ్యల ప్లేస్ చేశాను. అండ్ కింద ఇప్పుడు మీరు చూస్తుంటే అది థ్రెడ్ లాగుతుంటే ఎంతుందో ఎనకాల 2 సైడ్స్ నాట్ ఏసేసుకున్నా. సో దట్ ఎక్కువ థ్రెడ్ లాగినా అది ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఆ తర్వాత ముందుగా మనం బేస్ కలర్ నేను ఇక్కడ క్రీమ్ తీసుకున్నా కదా! దాని పైన ఇది స్టిక్ చేయాలి. అది స్టిక్ చేసే ముందు దాని పైన హ్యాపీ బర్త్‌డే అమ్మ అని రాయాలి. పెన్సిల్‌తో ఫస్ట్ రాసాను. తర్వాత దాని పైన స్కెచ్ రాసి తర్వాత 4 కలర్స్ ఆఫ్ గ్లిటర్స్ యూజ్ చేశానిక్కడ. పింక్, పర్పుల్, ఆరెంజ్ అండ్ గ్రీన్ యూజ్ చేసి మధ్యలో ఫిల్లింగ్ చేశా. సో దట్ అది చూడ్డానికి బ్యూటిఫుల్‌గా కనిపిస్తది అని చెప్పి. ఎలిగెంట్‌గా ఉంటది. సో, అది ఫిల్లింగ్ చేశాక ఆహ్, పెన్సిల్‌తో ఏదైతే రాసానో అది ఎరేజ్ చేసేసుకున్నాను. నీట్‌గా వచ్చింది. ఇప్పుడు స్టిక్ చేసేటప్పుడు కింద బాటమ్ సైడ్ స్టిక్ చేయొద్దు. అండ్ థ్రెడ్స్‌ని పట్టుకొని 3 సైడ్స్ మాత్రమే ఫెవిస్టిక్ అప్లై చేయాలి. అప్లై చేసి మంచిగా ఉందా లేదా చూసుకొని స్టిక్ చేసేయడమే. కింద థ్రెడ్స్ పట్టుకోండి. సో దట్ అవి మధ్యలో వచ్చి స్టిక్ అయిపోయి మళ్ళా మీకు తీసి పెట్టడం అంటే ఒక్కొక్కసారి చినిగిపోతుంది పేపర్. అందుకని కింద థ్రెడ్స్ పట్టుకొని సెంటర్ చూసుకొని స్టిక్ చేసేసేయండి అంతే. ఆ తర్వాత నేనిక్కడ మిస్టేక్ చేశాను. ఫస్ట్ వి లవ్ యూ అని రాయాలి. నేను మర్చిపోయాను. సో, స్టిక్ చేశాక రాసాను. అండ్ ఇక్కడ అమ్మ యూ ఆర్ అవర్ క్వీన్ అని చెప్పి రాసాను ఫస్ట్ పెన్సిల్‌తో. తర్వాత గ్లిటర్స్‌తోని దాన్ని హైలైట్ చేశాను. అండ్ నేనిక్కడ క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి. అక్కడికెళ్ళాక పిల్లలతోని ఒక సైడ్ అమ్మాయితోని, ఒక సైడ్ అబ్బాయితోని థంబ్ పైన వాళ్ళకి కలరేసి లవ్ సింబల్‌లో అది ప్రింట్ చేపిచ్చి తర్వాత రాసాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఐయామ్ సారీ. నెక్స్ట్ ఒకవేళ తీసినప్పుడు చూపిస్తాను. క్లిప్పింగ్ ఒకవేళ యాడ్ చేస్తాను. అండ్ దీనికి ఎన్వలప్ కూడా చేశాను. ఎన్వలప్ నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను. లాస్ట్‌లో చూసాను. రికార్డ్ అవ్వలేదు. సో, ఒకవేళ మీకు కావాలి అంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎన్వలప్ చేసి చూపిస్తాను. ఇది ఓవరాల్ గ్రీటింగ్ కార్డ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్‌లో చేయండి. అండ్ ఆ రోజు మా వదిన ఎలా ఫీల్ అయ్యారో చెప్తాను. అండ్ నేను ఆ రోజు ఒక రోజ్ తీసుకెళ్ళాను. ఒక బాక్స్‌లో టెడ్డీ అండ్ 3 సెంటెడ్ రోజెస్ ఉంటాయి అది. అండ్ గ్రీటింగ్ కార్డ్. వదిన అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
లాస్ట్‌లో నాకు కిస్ కూడా ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ క్యూట్ మూమెంట్. షీ రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీకెలా అనిపించింది కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ చూస్తున్నారు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్‌తో, కుకింగ్ వీడియోస్‌తోని, ఆర్ట్ వీడియోస్‌తోని, ముగ్గుల వీడియోస్‌తోని, ఫ్యాషన్ వీడియోస్‌తోని మీ ముందుకొస్తాను. బాయ్.